ఈ వీడియోలో ఆయుష్మాన్ ఖురానా గారు అండ్ రష్మిక మందాన గారు కలిపి నటించిన 'తామ' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ విషయానికొచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అలోక్ తన ఫ్రెండ్స్‌తో కలిపి ఒక ఫారెస్ట్‌కి అయితే వెళ్ళడం జరుగుద్ది. అది నిషేధం లోపలికి ఎంటర్ అవ్వడం. అయినా సరే మనోడు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తడక అనే ఒక అమ్మాయిని మీట్ అవ్వడం జరుగుద్ది. దాని తర్వాత అలోక్ లైఫ్ అయితే మొత్తం మారిపోద్ది భయ్య. అసలు ఈ తడక ఎవరు? ఆ ఫారెస్ట్‌లో ఏం జరిగింది? అసలు అక్కడ తను ఏం చేస్తుంది? వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే 'తామ'. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. రివ్యూని కూడా చివరి వరకు చూడనప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ మీరు గనుక ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానెల్‌లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి భయ్య. నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే లేదు. ఇక ఈ మూవీ విషయానికొచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చలేదు. బట్ అలా అని చెప్పేసి మరీ తీసి పాడేసే మూవీ అంటే కాదు. ఎందుకంటే మెడాక్ యూనివర్స్ ఉంది. సో, ఆ మెడాక్ యూనివర్స్‌లో ఉన్న మూవీస్‌కి కొన్ని కనెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, కొత్తగా ఒక క్యారెక్టర్‌ని అయితే తీసుకొస్తున్నారు. సో, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం తీసిన మూవీ అనుకోండి. సో, దానికోసమన్నా ఒకసారి ట్రై చేయొచ్చు. మెడాక్ యూనివర్స్ గనుక మీకు మిగతా మూవీస్ నచ్చి సో, ఆ యూనివర్స్ కోసం తెలుసుకుందాం, తామా క్యారెక్టర్ కోసం తెలుసుకుందాం అనుకుంటే చూడొచ్చు అని చెప్తా. కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి. ఫుల్ వీడియోలో మాట్లాడేసుకుందాం. పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది భయ్య. ఈ తామన్న కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. అండ్ మెయిన్‌గా నాకు పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అయి ఓన్లీ సెకండ్ హాఫ్‌లోనే ఉన్నాయి. ముందు మూవీస్ చూసుకుంటే చాలానే మూవీస్ ఉన్నాయి. 'స్త్రీ' కానీ, 'బేడియా' కానీ ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. పర్టిక్యులర్‌లీ వీళ్ళు ట్రైలర్‌లోనే చూపించారు. 'బేడియా'తో అయితే కనెక్షన్ ఉందని చెప్పేసి. సో, ఆ కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేశారు భయ్య. మెయిన్ ఆ కనెక్షనే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందనమాట. 'బేడియా' కనెక్షన్ అనేది. అంటే యూనివర్స్‌లోకి ఏదో అమాయకం ఇరికించమన్నట్టు కాకుండా ఇంట్రెస్టింగ్ గానే ఇరికించారు. నాకది నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. 'వాల్వరిన్' సీక్వెన్స్ అని చెప్పి ఒకటుంటుంది. అది చాలా విజువల్లీ, టెక్నికల్లీ బాగా అనిపించింది. ఆ ఫైట్ సీక్వెన్స్ అదంతా కూడా. కొన్ని కామెడీ మూమెంట్స్ కానీ, కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కానీ సెకండ్ హాఫ్‌లో కొంచెం పర్లేదనిపించింది భయ్య. కొంచెం టైమ్ పాస్ అయింది సెకండ్ హాఫ్ అయితే నాకు. ఇంకా పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. 'రష్మిక మందన్న' గారు గాని, 'ఆయుష్మాన్ ఖురానా' గాని, 'నవాజుద్దీన్ సిద్దిక్' గారు గాని, మెయిన్‌గా 'పరేష్ రావల్' గారు గాని వీళ్ళందరి పెర్ఫార్మన్సెస్ అయితే కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపించింది కానీ, బట్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారని చెప్తా. పెర్ఫార్మన్సెస్ కోసమే మాట్లాడుతున్నాను నేను. అండ్ అక్కడక్కడ ఓకే. ఓకేష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ యాస్పెక్ట్స్ కూడా యావరేజ్ అనిపించాయి. ఇక నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంటేషన్ అస్సలు బాలేదు భయ్య. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి మూవీస్‌కి వరల్డ్ బిల్డింగ్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరల్డ్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటే జీరో. నథింగ్ అసల. లిటరల్లీ చెప్తున్నా. ఏదో అక్కడక్కడ కొన్ని మూవీస్‌లో ఉన్న ట్రూప్స్‌ని తీసుకొని ఇందులోకి అదే ట్రూప్స్‌ని యాడ్ చేసుకొని చాలా ఫెమిలియర్‌గా తీస్తారు. నేను ముందు మూవీస్ మీరు చూసుకుంటే 'బేడియా' కానీ, ఇంకా 'స్త్రీ' కానీ ఇలా కొన్ని ఉన్నాయి. సేమ్ అందులో ఏ ఫార్మాట్ అయితే వాడతారో ఇందులో కూడా అదే ఫార్మాట్ ఉంటుంది భయ్య. ఒక క్యారెక్టర్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే జస్ట్ క్యారెక్టర్ రావట్లా. ఒక వరల్డ్ మొత్తం తీసుకొస్తున్నారు ఆ 'తామా' గురించి. సో, ఆ వరల్డ్ బిల్డింగ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేయాలి. బోర్ కొట్టుద్ది, చిరాకొస్తది. కామెడీ ట్రై చేస్తారు. అసలు కామెడీ వర్కౌట్ అవ్వదు. ఆ వరల్డ్ బిల్డింగ్ సెటప్ ఏది వర్కౌట్ అవ్వదు. ఎవరైనా వరల్డ్ బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి సెట్ చేసుకొని క్యారెక్టర్స్‌ని ఇంట్రడక్షన్ చేసుకొని తీసుకెళ్తారు. ఇక్కడ అదేం ఉండదు. డైరెక్టర్ క్యారెక్టర్స్‌ని తీసుకొచ్చేస్తారు. తర్వాత మధ్య మధ్యలో ఒకటి 2 సీన్ల దగ్గర వరల్డ్ బిల్డింగ్ చూపిస్తారు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకదైతే. ఫస్ట్ హాఫ్ అయితే ఫోర్స్డ్ సెటప్స్ మొత్తం అన్నీ కూడా. చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా, మనకు తగ్గట్టుగా కాదు. ఒక నేచురల్ ఫ్లో అన్నది ఉండదు. చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది మూవీ అన్నది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. క్లైమాక్స్ ఏం జరుగుతుందో కూడా మీకు మూవీ స్టార్టింగ్ నుంచి అర్థమైపోతది భయ్య. అంత ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. అంత ఫెమిలియర్ ట్రూప్స్ అయితే వాడుకుంటారన్నమాట. ఇంటర్వల్ బ్యాంక్ కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. చాలా ఫోర్స్‌డ్‌గా ఉంటుంది భయ్య ప్రతిది కూడా. అండ్ మెయిన్ లవ్ స్టోరీ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది నాకైతే. ఎమోషన్స్ చాలా కష్టపడ్డా ట్రై చేయడానికి, పెనడానికి అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది కూడా. ఇంకా సాంగ్స్ అంటారా 2 ఐటెమ్ సాంగ్స్ ఉంటాయి భయ్య. కళాఖండాలు అయితే. వచ్చిన ప్రతిసారి నేనైతే ఫోన్ తీసుకున్నా. తలపోటొచ్చింది ఆ సాంగ్స్ తెలుగు డబ్బింగ్‌లో తీయడం వల్ల అసలు వర్కౌట్ అవ్వలేదు. మరి హిందీలో బావుంటాయేమో నాకు తెలీదు గానీ తెలుగు డబ్బింగ్‌లో అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకవైతే స్పీడ్ బ్రేకర్ లాగానే అనిపించినాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఇంపాక్ట్ అయితే లేదు. అండ్ మెయిన్ నాకు ఇంకా ప్రాబ్లమ్ ఏంటంటే విజువల్లీ, టెక్నికల్లీ సినిమా చాలా ప్రాబ్లమాటిక్‌గా అనిపించింది నాకు. కొన్ని నైట్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. అవి అసలు వర్కౌట్ అవ్వలేదు. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా డల్‌గా అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బ్యాడ్ ఉంది భయ్య. అంటే నేను ఇంతకుముందు 'బేడియా' గాని, 'మూన్‌జే' గాని ఇలా వాటిల్లో ఉన్నంత క్వాలిటీ అయితే నాకు ఈ మూవీలో కనిపించలేదు. అది కూడా ప్రాబ్లమ్‌గానే అనిపించింది. ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇప్పుడు చెప్తాను. మెయిన్ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో 'నవాజుద్దీన్ సిద్దిక్' గారు అస్సలు సెట్ కాలేదు భయ్య. అసలు ఇంప్రెసివ్‌గా కూడా అనిపించదు. చాలా కామెడీ చేస్తారు. విలన్‌ని అంత కామెడీ పీస్ కింద చూపించి మీరు భయపడండి, మీరు మీ మీద ఇంపాక్ట్ చూపిస్తామంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. 'నవాజుద్దీన్ సిద్దిక్' గారు అయితే అస్సలు సెట్ కాలేదు. ఆయన పెర్ఫార్మన్స్ బావుంది ఆ క్యారెక్టర్‌లో. బట్ ఆ క్యారెక్టర్‌కి ఆయన సూట్ కాలేదు. అండ్ ఇంకా 'రష్మిక మందాన' కూడా ఆ క్యారెక్టర్ కొన్ని చోట్ల బానే అనిపించింది భయ్య. కొన్ని చోట్ల మాత్రం చాలా హార్డ్‌గా అనిపించింది. 'ఆయుష్మాన్ ఖురానా' గారు కూడా సెకండ్ హాఫ్‌లో సెట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మెయిన్ క్యారెక్టర్స్ అయితే అస్సలు సెట్ కాలేదు. ఏ మూవీ కన్నా స్టార్టింగ్ చేసుకుంటారు. లుక్ టెస్ట్‌లు గాని, క్యారెక్టర్స్ టెస్ట్‌లు గాని ఇవన్నీ చేసుకుంటారు. అది చేసుకున్నారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అస్సలు సెట్ అవ్వలేదు భయ్య. నాకైతే చాలా హార్డ్‌గా అనిపించారు ప్రతి ఒక్కరు కూడా. పెర్ఫార్మన్సెస్ మాత్రం పేరు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళకిచ్చిన క్యారెక్టర్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. నేను వాళ్ళు ఆ క్యారెక్టర్స్‌కి సెట్ అవ్వలేదని చెప్తున్నాను. నాకైతే అలాగే అనిపించింది. ఓవరాల్‌గా మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నన్ను అంతగా ఏమి ఇంప్రెస్ చేయలేదు భయ్య. సెకండ్ హాఫ్‌లో మెయిన్ యూనివర్స్ కనెక్షన్ అండ్ కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి తప్ప ఉన్నదంతా కూడా నాకు నచ్చలేదు మూవీ. చాలా ప్రెడిక్టబుల్‌గా చాలా రొటీన్ ఫార్ములాని అయితే యూజ్ చేసుకున్నారు. టైమ్ పాస్‌కి ఏం లేవు చూద్దాం తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి అనుకుంటే వెళ్ళండి. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైమ్ ఉంటే థియేటర్‌లో చూడండి.